ప్రధాని నరేంద్ర మోడీకి G7 ఆహ్వానం అందింది. ప్రధాని మోడీని ఆహ్వానించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. జూన్ 15 నుంచి 17 వరకు కెనడా వేదికగా G7 సమ్మిట్ జరగనుంది. మరోవైపు కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. G7 సదస్సుకు ఆహ్వానించిన మార్క్ కార్నీకి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని పరస్పర సహకారం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని పిలుపునిచ్చారు. గత ప్రధాని ట్రూడో తీరుతో కొంతకాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతివ్వడంపై కెనడాపై భారత్ ఆగ్రహంతో ఉంది. 2 ఏళ్ల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రెండు దేశాల మధ్య గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ G7 సదస్సుకు ఆహ్వానం అందుతుందా లేదా అన్న అనుమానాలు కూడా కలిగాయి. చివరకు అనూహ్యంగా కెనడా నుంచి ఆహ్వానం అందింది. ప్రస్తుతం మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నిక కావడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆశలు చిగురుస్తున్నాయి. ప్రధానికి G7 ఆహ్వానం అందింది. ప్రధాని మోడీని ఆహ్వానించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. జూన్ 15 నుంచి 17 వరకు కెనడా వేదికగా G7 సమ్మిట్ జరగనుంది. మరోవైపు కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. G7 సదస్సుకు ఆహ్వానించిన మార్క్ కార్నీకి కృతజ్ఞతలు తెలిపినటువంటి ప్రధాని పరస్పర సహకారం కోసం రెండు దేశాలు కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. గత ప్రధాని ట్రూడో తీరుతో గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలనేవి దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతివ్వడంపై కెనడాపై భారత్ ఆగ్రహంతో ఉంది. ఇప్పటి వరకు కూడా 2 ఏళ్ల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే మారిపోయాయి. రెండు దేశాల మధ్య గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ G7 సదస్సుకు ఆహ్వానం అందుతుందా లేదా అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఇక చివరకు అనూహ్యంగా కెనడా నుంచి ప్రధానికి ఆహ్వానం అందింది. ప్రస్తుతం మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నిక కావడంతో మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆశలు చిగురిస్తున్నాయి.